హే గైస్ బర్త్డే నెక్స్ట్ డే చాలా లీజర్గా లేచాము, బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళిపోయాము. ఇంకా మా లిషాన్కి చాలా బాగా నచ్చినట్టుంది. సో ఇక్కడ ఫుల్ తిరిగి ఆడాడు. నా హ్యాపీనెస్ కంటే మా లిషాన్ హ్యాపీనెస్ చూసాను, నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ పైనుంచి కిందకి చూస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ అని చెప్పి చూపించాడు. ఇంకా అక్కడికి కూడా తీసుకెళ్ళిపోతే ఎంత బాగా ఆడాడో. ఇంకా నీళ్ళలో బాగా ఆడాడు, నీళ్లు కూడా నా మీద బాగా పోసాడు. అబ్బో కొత్త గేమ్ రా అని అనుకున్నాను. దాని తర్వాత ఇంకా అలసిపోయాడు. ఇంకా రూమ్కి వచ్చేసరికి ఫుల్గా ఫ్రెష్ అయిపోయి పడుకుండిపోయాడు అనమాట. నెక్స్ట్ మా లిషాన్ లేచిన తర్వాత ఆకలిస్తూ ఉంటుందని చెప్పి తన కోసం లంచ్ కూడా రెడీ చేశాను. సో ఇదిగో క్యారెట్, స్వీట్ పొటాటో, పప్పు, రైస్ ఇవన్నీ క్యారీ చేశాను అనమాట. అండ్ ఇదే కాకుండా ఓట్స్ పౌడర్, ఉగ్గు పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయాను. ఏది తినాలనిపిస్తే అది తింటాడు అని చెప్పి. సో ఆప్షన్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. సో రైస్ కూడా ఉంది, కందిపొడి కూడా ఉంది, అండ్ కరివేపాకు పొడి కూడా ఉంది, ఏది కావాలంటే అది అని చెప్పి. అండ్ ఇంకా మా లిషాన్ లేచేసరికి ఫుడ్ కూడా రెడీగా ఉంది. లిషుకి వేడిగా ఉంటే బాగా తింటాడు అనమాట. సో ఆ వేడి మీద మంచిగా ఫుడ్ పెట్టేశాను వాడికి. ఫుల్గా తినేసాడు. దాని తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేసేసుకుని మేము ఇంకా అలా సైట్ సీయింగ్కి వెళ్ళిపోయాం అనమాట. సో ట్రావెల్లో మీకు కూడా రైస్ కుక్కర్ కావాలంటే కిందనైతే ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను, కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. బాయ్ గైస్.